మన తోటలో కాసిన గంగవైల ఆకుతో మనమైతే రెసిపీస్ చేసుకుంటున్నాం కదండి. అందులో ఇవాళ నేను చూపించబోతున్నటువంటి సెకండ్ రెసిపీ ఏంటి అంటే గంగవైల ఆకుతో అయితే నేను పచ్చడి అయితే చేశానండి. ఈ ఆరోగ్యానికి చాలా మంచి. ఇప్పుడైతే నూనె అక్కర్లేదు, డ్రైగా వేయించుకున్నా కూడా సరిపోతుంది. కాస్త టమాటా ఆకంతా మగ్గిపోయిందండి, ఆకు టమాటాలన్నీ కూడా. ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టేసి మిక్సీ పట్టేసుకుంటే లేదా రోటి పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుభూత అండి. ఇవాళ మన ఛానల్లో చేసుకోబోతున్నటువంటి రెసిపీ ఏంటి అంటే గంగవైలు నువ్వులు వేసి అయితే మనం పచ్చడి చేయబోతున్నాం. సో ఆ గంగవైలు నువ్వులు వేసి పచ్చడి ఎలా చేస్తున్నాం ఏంటి అనే వివరాలన్నీ కూడా మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే కానీ మీకు అర్థం కాదనమాట. వచ్చేయండి చూసేద్దాం. అయితే మనం గంగవైలు ఆకు పచ్చడి అయితే చేసుకుందామండి. ఈ గంగవైలు ఆకు పచ్చడి చేయడం కోసం ముందుగా అయితే స్టవ్ వెలిగించి కడాయి ఉంచుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 1 చెంచా ధనియాలు, 1/2 చెంచా జీలకర్ర, 1 చెంచా నువ్వులు, సో ఇవన్నీ వేయించేసుకుందాం. ఈ కడాయిలో ఇందాక నేను పోపు వేసానండి, అందుకని ఆ నూనెలోనే వేయించేస్తున్నాను. పెద్దగా నూనె అక్కర్లేదు, డ్రైగా వేయించుకున్నా కూడా సరిపోతుంది. సో మీకు ఇందులో నూనె వేసినట్టు కనబడుతుంది, పోపు వేసాను కాబట్టి ఇందులో వేసేసాను అనమాట. నూనెలో వేసుకున్నా పర్వాలేదు, లేదా ఇలా డ్రైగా వేసుకున్నా కూడా పర్వాలేదు. ఎక్కువ నూనె అయితే వేయక్కర్లేదు. సో ఇవైతే వేగిపోయాయండి పువ్వులు, ధనియాలు. వీటిని మనం తీసి ఇప్పుడు పక్కన ఉంచేసుకుందాం. ఇదే కడాయిలోనే కాస్త నూనె వేసేసుకొని ఆకు, పచ్చిమిర్చి, అలాగే టమాటాలు కూడా మగ్గించేసుకుందాం. 2 చెంచాల నూనె అయితే వేస్తున్నాను. నూనె అయితే కాగిపోయింది. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే ఒక 4-5 ఎండుమిర్చి, వీటన్నిటిని బాగా మగ్గించేస్తున్నాం. పచ్చిమిర్చి అవి మగ్గాయండి. ఇప్పుడు ఇందులోకి మనం ఆకు కూడా వేసేస్తున్నాం. ఆకు అయితే చాలా వరకు మగ్గిందండి. ఇప్పుడు ఇందులోకి కాస్త టమాటాలు వేసేస్తున్నాం. రుచికి తగినంత ఉప్పు, వీటన్నిటిని వేసి దగ్గరకు వచ్చేంత వరకు మగ్గించేద్దాం. ఆకంతా మగ్గిపోయిందండి, ఆకు టమాటాలన్నీ కూడా. ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టేసి మిక్సీ పట్టేసుకుంటే లేదా రోటి పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రోటి పచ్చడి అయితే మీకు ఏది అవకాశం ఉంటే అది చేసుకోండి. సో ఇప్పుడు మనం చల్లారి పెట్టేసుకుందాం, స్టవ్ కట్టేద్దాం. చల్లారిపోయాయి, ఇప్పుడు మనం మిక్సీ పట్టేద్దాం. సో కొంచెం చింతపండు వేసుకుందాం. రండి మిక్సీ పట్టుకొచ్చేద్దాం. సో టేస్టీ గంగవైలు నువ్వుల పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. సో టేస్టీ నువ్వుల గంగవైలు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. రండి ఇప్పుడు మనం సర్వ్ చేసుకొని తినేద్దాం.